రీసెంట్ గానే సి సెక్షన్ లేదా నార్మల్ డెలివరీ అయ్యిందా, లేదా 5, 10, 15, 20 ఇయర్స్ పోస్ట్ పార్టం అయినా స్టిల్ మమ్మీ టమ్మీ ప్రెగ్నెంట్ లా ఉంటే అది డయాస్టిసిస్ రెక్టి. అబ్డామినల్ మజిల్ సెపరేషన్ ని కరెక్ట్ ఎక్సర్సైజ్ తో హీలింగ్ చేసుకోవచ్చు. నెంబర్ 1 ఎక్సర్సైజ్ డయాఫ్రామ్ బ్రీతింగ్ ప్లస్ పిల్లో స్క్వీజ్. బెడ్ ఆర్ ఫ్లోర్ మీద బ్యాక్ మీద లై డౌన్ పొజిషన్ లో పడుకోండి. నీస్ ని బెండ్ చేసి నీస్ మధ్య 1 పిల్లో పెట్టుకోండి. ఇన్హేల్ త్రూ యువర్ నోస్. ముక్తో శ్వాస తీసుకోండి. బెల్లీ అండ్ రిప్స్ ఎక్స్పాండ్ అవ్వాలి. ఎక్సేల్ త్రూ యువర్ మౌత్. నోట్తో గాలి వదలండి. స్లోగా బ్రీత్ రిలీజ్ చేస్తూ నీస్ మధ్యలో ఉన్న పిల్లోని స్క్వీజ్ చేసి పెల్విక్ ఫ్లోర్ ని అప్ లిఫ్ట్ చేసి టైటన్ చేయండి. సెకండ్ ఎక్సర్సైజ్ గ్లూట్ బ్రిడ్జ్ ప్లస్ పిల్లో స్క్వీజ్. సేమ్ పొజిషన్ లో ఉండండి. ఇన్హేల్ త్రూ నోస్. స్లోగా మీ ముక్కుతో గాలి పీల్చుకోండి. ఎక్సేల్ త్రూ యువర్ మౌత్. స్లోగా నోటితో శ్వాస వదులుతూ పిల్లో స్క్వీజ్ చేసి టమ్మీ ఇన్సైడ్ కి పుల్ చేసి హిప్స్ ని స్లోగా లిఫ్ట్ చేయండి. 3 సెకండ్స్ హోల్డ్ చేసి హిప్స్ ని స్లోగా డౌన్ కు తీసుకొని రండి. ఇన్హేల్ చేస్తూ. స్పీడ్ అవసరం లేదు. బ్రీతింగ్ అండ్ కంట్రోల్ ఇంపార్టెంట్. ప్రతిరోజు జస్ట్ 10 minutes ఎక్సర్సైజెస్ చేస్తే యువర్ కోర్ హీల్ అవుతుంది.